హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ ప్యాడ్, అదే రియల్మీ ట్యాబ్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు ట్యాబ్స్ అంటే మనకి శాంసంగ్ ట్యాబ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేటోళ్ళం. అండ్ ఆబ్వియస్గా మీకు ఐప్యాడ్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఏదైనా మంచి బ్రాండ్ నుంచి ఒక ట్యాబ్ వచ్చింది, అది కూడా మంచి ఫీచర్స్తో తక్కువ బడ్జెట్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇది రియల్మీ ప్యాడ్ అనే చెప్పాలి. టు బీ హానెస్ట్, దీని ప్రైజింగ్కి దీని స్పెసిఫికేషన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ డీల్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. అసలు యాక్చువల్గా మనం అనుకుంది దగ్గర 20,000 రూపాయలు పెడతారేమో అనుకున్నాం. కాకపోతే వీళ్ళు 13,999 రూపాయల దగ్గర పెట్టి ప్లస్ హెచ్డిఎఫ్సికి వీళ్ళు ఒక 2,000 రూపీస్ ఒక డిస్కౌంట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరికీ మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాలి. నిజంగా చాలా హానెస్ట్గా వీళ్ళు ప్రైజింగ్ తీసుకొచ్చారు అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా చెప్పగలను, సజెస్ట్ చేయదగ్గ ట్యాబు. మీరు ఆన్లైన్ క్లాసులకు కావచ్చు, లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇంకేదైనా పర్పస్కి మీరు ట్యాబ్ కొనుక్కోవాలి తక్కువ బడ్జెట్లో విత్ బెస్ట్ ఫీచర్స్తో అనుకుంటే ఇది డైరెక్ట్గా మీకు నేను సజెస్ట్ చేస్తాను. దీంట్లో అట్లీస్ట్ మీరు ఎల్టీ వేరియంట్కి వెళ్ళండి, మీకు 15,999 బేస్ వేరియంట్ ఉంటుంది. ప్లస్ హెచ్డిఎఫ్సి కార్డ్ మీద మీకు ఒక 2,000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది కదా. సో ఎల్టీ వేరియంట్ మినిమం తీసుకోండి. వైఫై వేరియంట్ ఈ రోజుల్లో కావాలనుకుంటే వెళ్ళండి, కానీ మీకు నెసరీ ఖచ్చితంగా ఎల్టీ కావాలనుకుంటే మాత్రం ఎల్టీ వేరియంట్కే వెళ్ళండి. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ ప్యాడ్కి సంబంధించిన డిజైన్ ఉంది, అలాగే హైరస్ ఆడియో విత్ డాల్బీ అట్మాస్. అండ్ ఈ ట్యాబ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 4 స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్స్ కూడా మీకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అండ్ డాల్బీ అట్మాస్, హైరస్ ఆడియో కూడా దీనికి సపోర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు రాశారు. అల్ట్రా స్లిమ్ అని, అలాగే 10.4 ఇంచెస్ WUXGA డిస్ప్లే ఉంటుందని చెప్పారు. ఇది ఎల్సిడి డిస్ప్లే అండ్ మీకు ఫుల్ హెచ్డి కంటే కొంచెం ఎక్కువ రెజల్యూషన్తో ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ ఇస్తారు బాక్స్లో, ఇది ఒక మంచి విషయమే. అండ్ క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్, హీలియో G80 ఫర్ గేమింగ్ అండ్ 8 మెగాపిక్సెల్ బ్యాక్, అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. బాటమ్ సైడ్ దీనికి సంబంధించిన మోడల్ నెంబరు, అలాగే కలర్ వేరియంటు, అలాగే ర్యాము, రోము, ఎంఆర్పి మాత్రం 29,999 అని రాస్తుంది. అలాగే ప్యాకేజ్ కంటెంట్స్, ఎక్కడి నుంచి షిప్ చేశారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ నా దగ్గర ఉంది గోల్డ్ కలర్ వేరియంటు, 4GB ప్లస్ 64GB వేరియంటు. సో ఇది 17,999 ఉంటుంది. హెచ్డిఎఫ్సి కార్డ్ వాడితే మీకు ఒక 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, గ్రే కలర్ వేరియంటు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక లోపల మనకు ఒక ఛార్జర్ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు బండిల్ చేశారు. అలాగే ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, ఒక సిమ్ ట్రే పిన్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్ అనమాట. ఇక ఈ ట్యాబ్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం డిజైన్ మాత్రం చాలా సాలిడ్గా మంచి క్వాలిటీ మెటీరియల్తోనే వీళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మీకు మెటలే, ఫ్రేమ్ మెటలే, మంచి క్వాలిటీతో తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ బాటమ్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ ఉంది. మరి డేర్ టు లీప్ లాంటి పెద్ద పెద్ద బ్రాండింగ్లు ఏమి వేయకుండా సింపుల్గా ఇక్కడ రియల్మీ అని వేసేసారు, చాలా బాగుంది. పైన మీకు టాప్ లెఫ్ట్లో మీకు ఒక సింగిల్ కెమెరా అయితే కనిపిస్తుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మీకు యాంటెనా బ్యాండ్ అయితే మీకు ఒక లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, అలాగే మీకు ఒక సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు డైరెక్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ టాప్లో మీకు 2 స్పీకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ కూడా మీకు 2 స్పీకర్స్ ఉంటాయి, టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో ఇది మనకి క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది, 4 స్పీకర్స్ ఉంటాయి. అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ మిడిల్లో అంటే ట్యాబ్కి ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు మిడిల్లో కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో ఇచ్చారు. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ ఓవర్ అనమాట. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇలా సింగిల్ హ్యాండ్తో ఇలా పట్టుకోవచ్చు. ఫొటోస్ తీసుకునేటప్పుడు కూడా మీరు సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. మరీ పెద్దగా హెవీగా ఏం లేదు. 10.4 ఇంచెస్ అయింది డిస్ప్లే. అండ్ మీకు ఓవరాల్గా మాత్రం బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, సాలిడ్గా కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ ట్యాబ్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది మీకు చెప్తాను. రియల్మీ ప్యాడ్లో మీకు 10.4 ఇంచెస్ WUXGA డిస్ప్లే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే, ఫుల్ హెచ్డి కంటే ఎక్కువ రిజల్యూషన్తో ఉంటుంది. అంటే దీంట్లో మీకు 1200x2000 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది బ్యాక్ సైడ్ అల్యూమినియం బాడీ, అలాగే మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు
G52 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 3+32 వైఫై, 3+32 LTE, అలాగే 4+64 LTE. అండ్ బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో 4 స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI ఫర్ ప్యాడ్ అనమాట, Realme UIతోనే ఇది వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషను. ఇక ఈ ట్యాబ్కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే, ఈ ట్యాబ్లో నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి బ్లాట్వేర్ అప్లికేషన్ అయితే ఒక్కటి కూడా ఉండదు. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఒక్కటి కూడా దీంట్లో ప్రీ ఇన్స్టాల్ చేసి మీకు కనిపించదు. అన్ని గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఈవెన్ డైలర్ అలాగే మెసేజింగ్ యాప్ కూడా మీకు గూగుల్ డైలర్, గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లేవంటే ఖచ్చితంగా ఇది మీకు కొంచెం స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎలాంటి ల్యాగ్ లేకుండా సింపుల్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళు చేసిన ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇవ్వకుండా ఒక మంచి పని అయితే చేశారు. చాలా సింపుల్గా ఉంది UI మాత్రం. నేను ఒక అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేశాను, అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇది ఒక్కటే మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇప్పుడు నేను చూపించే దాంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా నేను ఇన్స్టాల్ చేసింది. వేరే అప్లికేషన్స్ మాత్రం ఏవి ఉండవు అనమాట. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అన్ని రియల్మీ UI ఫోన్స్లో ఉన్నట్టే అన్ని ఫీచర్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మీకు రియల్మీ ఫోన్స్లో ఉండేలాగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అబౌట్ ట్యాబ్లోకి వెళ్తే మాత్రం మీకు ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 1.0 ఫర్ ప్యాడ్తో వస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే ఇది వస్తుంది. ఒకసారి మన స్టోరేజ్ విషయానికి వెళ్తే నియర్లీ ఒక 48 GB వరకు ఏమో ఫ్రీగా ఉంటుంది. నియర్లీ మీకు ఒక 18% అయితే ఇది ఆక్యుపై చేసుకుందని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇక మనం ఒకసారి Realme UIలో ఉన్న ఫీచర్స్ ఒకసారి చూసుకుంటే రెగ్యులర్గా మీకు అన్ని ఫోన్స్లో ఉన్నట్టే మీకు ఇక్కడ కూడా ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు నేను రీసెంట్గా చూసిన ట్యాబ్స్లో సింగిల్ బ్యాండ్ ట్యాబ్ సపోర్ట్ చేసే ట్యాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది డ్యూయల్ బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పాలి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఇన్స్టాల్ చేశాను కదా, సో దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే అవ్వట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీంట్లో లేదనమాట. అండ్ ఒకసారి మనం డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది మీకు ఫుల్ హెచ్డీ కంటే కొంచెం ఎక్కువ రిజల్యూషన్తో ఉంటుంది. క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగా ఉంది. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ ఇక దీంట్లో సౌండ్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో 4 స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్. మీకు సౌండ్ మాత్రం అద్రిపోతుంది, బాగుంది, మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను టెస్ట్ కూడా చేశాను. మీకు ఇప్పుడు ఒక శాంపుల్ వినిపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సో చూస్తా కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇది మీకు మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్తో వస్తుంది కదా, సో కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ఎంట్రీ లెవెల్ గేమర్స్కి మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. మరి ప్రో లెవెల్ గేమర్స్కి ఈ ట్యాబ్ మీకు అంత స్పీడ్గా ఉంటుందా అంటే కొంచెం ఇది ఆ ప్రాసెసర్ తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నేను ఆల్రెడీ చూశాను, పర్లేదు, మంచిగానే ఉంది. ఎలాంటి ల్యాగ్ అయితే నాకు ఎక్కడ నోటీస్ చేయలేదు. బేసిక్ సెట్టింగ్స్లో మాత్రం మంచిగానే ఉంది. అది కూడా మీరు ఎంట్రీ లెవెల్ గేమింగ్కి అంటే మరీ హెవీగా కాకుండా నార్మల్గా ఆడే వాళ్ళకి మాత్రం కొంచెం ఇది పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక కెమెరాకి సంబంధించిన విషయానికి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్, 2 కెమెరాలు సేమ్. అండ్ డే లైట్ కండిషన్లో మాత్రం కెమెరా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను వేరే కొంచెం హై ఎండ్ ట్యాబ్స్తో కంపేర్ చేసుకుంటే కెమెరాస్ ఇది కొంచెం పర్లేదు, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది, పర్లేదు. ఇంక ట్యాబ్స్లో జనరల్గా కెమెరాస్ అనేవి కొంచెం పూర్గానే ఉంటాయి, ఆ లెవెల్లో కంటే కొంచెం పర్లేదనే చెప్పాలి, మంచిగానే ఉంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ రెండు కూడా మంచి అవుట్పుట్ వేస్తాయి. ఆల్మోస్ట్ రెండు సేమ్ కెమెరాస్ అనుకుంటా, సేమ్ సెన్సార్స్ యూజ్ చేసినట్టున్నారు. పెర్ఫార్మెన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరా కూడా. అది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఓవరాల్గా మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మేజర్గా ఈ ట్యాబ్ నేను సజెస్ట్ చేయడానికి కారణం దీని ప్రైజింగ్ మాత్రం చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ ఫీచర్స్తో మీకు మెటల్ బాడీతో, మెటల్ ఫ్రేమ్తో, అండ్ మీకు మంచి కెమెరాస్తో, అండ్ మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్తో పర్లేదు, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వదగ్గ
ట్యాబే అని ఖచ్చితంగా చెప్పగలం. ఇది ఇవాళ నుంచి ఏమో సేల్లోకి కూడా వస్తుంది. ఒక లుక్ అయితే వెండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే ఫ్రెండ్స్, రియల్మీ ప్యాడ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.